నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. కష్టకాలంలో ఓర్పుతో వేచి చూస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయని చెప్పే ఈ కథను మనందరం వినేద్దామా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక సుందరమైన అరణ్యంలో రెండు చిలుకలు ఉండేవి. అవి అన్నదమ్ములు. పెద్ద చిలుక చాలా తెలివైంది, చిన్న చిలుక చలాకీగా ముచ్చటగా ఉండేది. ఆ రెండు ఎల్లప్పుడూ కలిసే తిరిగి పండ్ల చెట్లలో ఊగుతూ పాటలు పాడుతూ సంతోషంగా ఉండేవి. ఒకరోజు అడవిలో ఒక వేటగాడు వస్తాడు. అతను ఆ రెండు చిలుకలను చూసి ఆశ్చర్యపోతాడు. ఆహా, ఇవి ఎంత అందమైన చిలుకలు! ఇవి రాజుగారికి బహుమతిగా ఇస్తే ఎంత సంతోషపడతారు అని అనుకుంటాడు. అతను ఒక ఉచ్చును వేసి చిలుకలను పట్టుకుంటాడు. చిలుకలు చాలా భయపడతాయి, కానీ పెద్ద చిలుక తన తమ్ముడికి ధైర్యం చెబుతుంది. భయపడకు తమ్ముడు, ప్రతి విషయం కారణంతోనే జరుగుతుంది అంటుంది. వేటగాడు వాటిని రాజమహల్కి తీసుకువెళ్ళి రాజుగారికి బహుమతిగా ఇస్తాడు. రాజుగారు చాలా ఆనందపడి వేటగాడికి బహుమతులు ఇచ్చి పంపించి వేసి అందమైన బంగారు పంజరం చేయించమని, ఆ చిలుకలు రెండింటికి రుచికరమైన ఆహారం పెట్టమని భటులను ఆజ్ఞాపిస్తారు. రాజభవనంలో చిలుకలకు చాలా సుఖంగా ఉండేది. బంగారు పంజరంలో వాటికి పండ్లు, ధాన్యాలు, రుచికరమైన వంటకాలు పెట్టేవారు. రాజకుమారుడు కూడా రోజు వచ్చి వాటితో మాట్లాడుతూ ఆడుకునేవాడు. ఒకరోజు చిన్న చిలుక ఆనందంగా ఇలా అంటుంది, అన్న, మనం ఎంత అదృష్టవంతులమో చూడు. మనకు తిండి, బంగారం, ఇల్లు, ప్రేమించే మనుషులు వీళ్ళందరూ ఉన్నారు అంటుంది. పెద్ద చిలుక నవ్వుతూ ఇలా అంటుంది, అవును తమ్ముడు, కానీ గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అనగానే చిన్న చిలుకకు ఆ మాటలు అప్పుడు అర్థం కావు. కొన్ని రోజుల తర్వాత వేటగాడు మళ్ళీ రాజమహల్కి వస్తాడు. ఈసారి అతను ఒక కోతిని తీసుకువస్తాడు. ఆ కోతి చాలా అల్లరి కోతి. అందరూ ఆ కోతిని చూసి మంత్రముగ్ధులవుతారు. రాజకుమారుడు కూడా ఇక చిలుకల దగ్గరకు రావడం మానేసి కోతితో ఆడుకోవడం మొదలు పెడతాడు. చిన్న చిలుక నిరాశగా అన్నయ్యతో ఇలా అంటుంది, అన్న, మన దగ్గర ఎవ్వరూ రావడం లేదు. ఆ కోతి మన స్థానాన్ని దొంగిలించింది అంటుంది. పెద్ద చిలుక ప్రశాంతంగా ఇలా అంటుంది, తమ్ముడు, బాధపడకు. ఈ లోకంలో అన్నీ మారుతూ ఉంటాయి. కష్టకాలం ఎప్పటికీ ఉండదు అంటుంది. కొన్ని రోజులు గడిచాక ఆ కోతి రాజభవనంలో అల్లరి చేయడం మొదలు పెడుతుంది. పళ్ళాలు పగలగొడుతుంది, సేవకులను కొడుతుంది. రాజకుమారుడు కూడా చాలా భయపడతాడు. రాజు కోపంతో ఈ కోతిని వెంటనే అడవిలోకి తీసుకువెళ్ళి వదిలేయండి అని అరుస్తాడు. కోతిని తీసుకెళ్ళిపోతారు. వెంటనే అందరి చూపు మళ్ళీ చిలుకల మీద పడుతుంది. చిన్న చిలుక సంతోషంగా ఇలా అంటుంది, అన్నా, మళ్ళీ మనకు మంచి రోజులు తిరిగి వచ్చాయి అనగానే పెద్ద చిలుక నవ్వుతూ ఇలా అంటుంది, చూసావా తమ్ముడు, నేను చెప్పిందే కదా ఇది. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. మంచి చెడు రెండు తిరుగుతూనే ఉంటాయి అనగానే చిన్న చిలుక తన తప్పును గ్రహిస్తుంది. ఇకపై ఎప్పుడూ ఓర్పు కోల్పోకూడదని నిర్ణయించుకుంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, సుఖము దుఃఖము మారుతూ ఉంటాయి. కష్ట సమయంలో ఓర్పుతో ఉండే వాళ్లకు చివరికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఓర్పు కలవారికి ఎప్పుడూ విజయం వరిస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది.